చంద్రబాబుతో భేటీ అయ్యారట వైఎస్ విజయమ్మ. నా కొడుకుని వదిలేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన విజయమ్మ, నా కొడుకుని ఎలాగైనా విడిచిపెట్టండి, తనకి ఏ రకంగానూ మరి స్పందించడం అనేది తెలియదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే నిజం అనుకుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అందరికీ తెలిసొచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించద్దండి అని కొంచెం అర్థం చేసుకునేటువంటి సమయాన్ని అందివ్వండి అంటూ కోరారట. సో విజయమ్మ అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని స్పెషల్గా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఆయన చాలా తప్పులు చేశారు, కానీ వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి ఇబ్బందులు తెచ్చుకోవాలనుకోలేదు. ఇప్పటికే అందరూ కలిసి చాలా ఇబ్బందులు పెట్టారని, జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో కాస్త దయతల్చాలని విజయమ్మ స్వయంగా కోరినట్టుగా తెలుస్తోంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు విజయమ్మ రిక్వెస్ట్ మేరకు జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటారా? మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంత చిన్నవా? చంద్రబాబుని జైల్లో పెట్టించి ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, అలాగే ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుకొచ్చేలా చేశారు. కొన్ని కోట్లు, అది కూడా వేల కోట్లు స్కామ్ చేసినటువంటి జగన్ని అంత ఊరికే వదిలిపెట్టేస్తారా? మరి విజయమ్మ కోరినటువంటి ఈ విషయంపై పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారని, శిక్ష రుజువైతే శిక్ష తప్పదని, జగన్మోహన్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని తనకే మీ కోరిక కాదని, నిజంగా మీకు మరి వీటి విషయంపై ఒక క్లారిటీ ఉంది కాబట్టే మీకు చెప్తున్నామంటూ తెలియజేసినట్టుగా అయితే చెప్తోంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదని ఏకంగా జగన్ తల్లి మరి ఆమెకే చెప్పినట్టుగా అయితే సమాచారం.